హాయ్ హలో నమస్తే, నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనకు ఇప్పుడు రెయినీ సీజన్, వర్షాకాలం స్పెషల్ బోడకాకరకాయ, ఆకాకరకాయ అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. మా దగ్గర మా కరీంనగర్ డిస్ట్రిక్ట్లో మాత్రం ఇది బోడకాకరకాయ అని పిలుస్తామండి. ఇది మళ్ళీ ఫ్రెష్, ఇప్పుడు మా అక్కయ్య వాళ్ళ పొలంలో తెంపుకొచ్చిన కాయలండి ఇవి. చాలా ఇప్పుడు అన్ని కెమికల్స్ యూజ్ చేస్తున్నారు, అన్ని హైబ్రిడ్గా పండిస్తున్నారు. మేమైతే పొలంలో మా చేతులతో తెంపుకొచ్చినాయండి. ఒకవేళ మీరు అట్లా కొనుక్కున్నాయి అయితే కొంచెం నార్మల్ గోరువెచ్చని వాటర్లో కడిగేసి వాటర్లో వేసుకోండి. మన చెట్లు అయితే డైరెక్ట్ వాటర్తో కడుక్కోవచ్చు, కానీ వాళ్ళు ఎట్లాంటి మందులు యూజ్ చేస్తున్నారో తెలియదు కాబట్టి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కడుక్కుంటే బాగుంటుంది. దీనికోసం నేను అంతకుముందు ఒకసారి మీకు బుడకాకరకాయ వేపుడు చేశాను, చాలా టేస్టీ వచ్చిందండి. అలాగే ఈసారి నేను బుడకాకరకాయ పులుసు అండి, అసలు చేపల పులుసుకి ఏమాత్రం తీసిపోదు, అంత సూపర్గా ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ మనం బుడకాకరకాయలు అన్నిటిని కడిగేసేసుకొని, మీకు ఇష్టమైతే గింజలు ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోండి. నేనైతే మా పిల్లలు తినరని చెప్పేసి తీసేసాను. కొంచెం లేతగా ఉంటే ఉంచేసుకోవచ్చు, కొంచెం ముదిరినట్టు గింజలు ఉంటే తీసేసుకుంటే బాగుంటుంది కర్రీ. అట్లా మొత్తం మీకు నచ్చిన షేప్లో కడిగేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసి మంచిగా కడుక్కున్న తర్వాత దానికి సంబంధించి మనం కొంచెం అవన్నీ రెడీ చేసుకోవాలి. చింతపులుసు కానివ్వండి, మనకు మసాలాలు ఏవైతే ఉన్నాయో పల్లీలు, నువ్వులు అవి వేయించి పెట్టుకోవాలి. అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకున్న తర్వాత అవి వేగాక అందులోనే కొత్తిమీర, మన కళ్యామాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అవి కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. అది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న ఈ మన బుడకాకరకాయ ముక్కలు ఉన్నాయో వాటిని వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. మొత్తం అన్నీ మనకు అందులో వేసినవన్నీ ముక్కలకు పట్టేలా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా ఈ ముక్కలన్నిటిని కలిపేసుకోవాలి. అట్లా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే ఆ వక్క అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు మనం ముందుగా ఏదైతే మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాన్ని వాటిపైన వేసి మంచిగా అందులో కలిపేసుకోవాలి ముక్కలకు పట్టేలాగా. ఇదే టైంలోనే తగినంత సాల్ట్, మీరు తినేంత కారము, ఉప్పు అవన్నీ సరిపడేంత వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అసలు నాకు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వీళ్ళు చేస్తుంటే ఈ బుడకాకరకాయ అసలు బోటిలాగా అనిపించేది, అంత బాగుంటుంది టేస్ట్ అనేది. మన వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని అసలు అకేషన్స్లో కానివ్వండి, సండేస్లో కానివ్వండి చేసుకొని ఇలా ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది. అట్లా వేసుకొని అవన్నీ మగ్గిన తర్వాత అప్పుడు గరం మసాలా అవన్నీ మసాలాలు వేసుకొని చింతపులుసు వేసేసుకొని కలిపేసుకొని మగ్గనివ్వాలండి. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా మీ సపోర్ట్ నాకు కావాలి. మళ్ళీ రెయినీ సీజన్లో ఖచ్చితంగా ఈ బుడకాకరకాయ కర్రీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీ పిల్లలకు కూడా తినిపించండి. చివరిగా ఇట్లా మొత్తం మగ్గిన తర్వాత కొంచెం గ్రేవీ టైప్ అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అంతే, ఎంతో రుచికరమైనటువంటి బుడకాకరకాయ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, అసలు మాటల్లో చెప్పలేను. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి తినాల్సిందే, అంత బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.